ఆడింది అయిపోయినా 4-5 रुपए అందుట్లో ఉన్నాయి సార్ బుక్ కింద కనుక Now you are hear my voice? yes sir వాయిస్ ఏదో తేడా కొడుతుంది. ఓకే రైట్ చూడండి, ఇప్పటికే 10 minutes లేట్ అయింది. రాంబాబు నీ ఫోటో ఆపమ్మా, డిస్టర్బెన్స్ గా ఉంది నాకు. రైట్, కమింగ్ టు ది చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఇన్ ఇండస్ట్రీ. బెనిఫిట్స్ ఆఫ్ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ జనరల్ గా ఎలాంటి ఇండస్ట్రీస్ లో పెడతారంటే, హెల్త్ హజార్డ్స్ ఎక్కువగా వచ్చే ఇండస్ట్రీ లైక్ కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్, రిఫైనరీ ప్లాంట్స్, యాజ్ వెల్ యాజ్ నాన్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ లో ఎక్కడైతే హెల్త్ హజార్డ్స్ వస్తాయో అక్కడ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఎవరికి ఎక్కువగా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ చేస్తుంటారంటే హెల్త్ హజార్డ్స్ ఆస్కారం వచ్చే వర్కర్స్, కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్, కెమికల్ ప్యాకింగ్, కెమికల్ హ్యాండ్లింగ్ చేస్తున్న వ్యక్తులకి కంపల్సరిగా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టాలన్నమాట. ఓకే, జనరల్ గా ఇవి డాక్టర్, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ టీమ్ వచ్చి హెల్త్ సర్వీస్ ఎగ్జామ్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు ది పాయింట్, రైట్ చూడండి, ఇందులో కొద్దిగా పాయింట్స్ టెర్మినాలజీ డిఫికల్ట్ గా ఉంటాయి, దయచేసి అర్థం చేసుకోండి. కష్టమైన అట్లీస్ట్ 50% పాయింట్స్ అయినా రాయడానికి ట్రై చేయండి. యాజ్ పర్ ILO రికమెండేషన్స్ కన్సర్నింగ్ ఆక్యుపేషన్ హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ నెంబర్ 171, ద సర్వేలెన్స్ ఆఫ్ ది వర్కర్స్ హెల్త్ ఈజ్ కన్సర్న్డ్ విత్ ద ఫాలోయింగ్. అంటే యాజ్ పర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ సిఫార్సుల అనుగుణంగా ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ మేనేజ్మెంట్ సర్వీస్ నెంబర్ 171 అనుగుణంగా ద సర్వేలెన్స్ ఆఫ్ ది వర్కర్స్ అంటే వర్కర్స్ యొక్క హెల్త్ మీద నిఘా ఈ క్రింద పేర్కొన్న పాయింట్స్ అనుగుణంగా పెట్టాలి అని అంటున్నాడు. ఏంటి, డైరెక్ట్ గా పాయింట్స్ లోకి వచ్చేస్తున్నాను. చూడండి, health assessment of the workers before their assignment to a specific task which may involve a danger to their health that of other. అంటే హెల్త్ అసెస్మెంట్ ఆఫ్ ది వర్కర్స్ అంటే ఆరోగ్యపరమైన లెక్కింపులు చేయాలట. ఎవరికి? ఆ పర్టికులర్ వర్కర్స్ కి. ఎప్పుడు? బిఫోర్ దేర్ అసైన్మెంట్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అంటే నిర్దిష్టమైన పని కేటాయించే ముందు
ఆ వర్కర్స్ ఫిట్టా కాదా అన్నది చెక్ చేయడానికి హెల్త్ అసెస్మెంట్ అన్నది కంపల్సరీ చేయాలి. విచ్ మే ఇన్వాల్వ్ ది డేంజర్ టు దర్ హెల్త్ అండ్ దట్ ఆఫ్ అదర్స్. జనరల్ గా కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేస్తున్న వర్కర్స్ కి బిఫోర్ అసైన్మెంట్ దేర్ టాస్క్ దేర్ ఫిట్ ఫర్ నాట్ అని ఎగ్జామిన్ చేయడానికి ఆరోగ్యపరమైన లెక్కింపులు చేయాలి. అది ఫస్ట్ పాయింట్ అర్థం. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, health assessment at periodic intervals during the employment which involves exposure to a particular hazard to health. For example, chemical packing, chemical cleaning, chemicals మీద హ్యాండ్లింగ్ చేస్తున్న ఎంప్లాయీస్ కి ఎవ్రీ 3 నెలలకు ఒకసారి, ఎవ్రీ 2 months ఒకసారి, లేకపోతే ఎవ్రీ 6 months ఒకసారి ఆరోగ్యపరమైన లెక్కింపులు చేసి వాళ్ళు ఎంత మోతాదులో ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ కి ఎక్స్పోజ్ అయ్యారు అన్నది కంపల్సరీగా తెలుసుకోవాలి అని అంటున్నాడు త్రూ మెడికల్ సర్వేలెన్స్ ద్వారా. ఇది కమింగ్ టు ది థర్డ్ పాయింట్, హెల్త్ అసెస్మెంట్ ఆన్ రిసెప్షన్ ఆఫ్ ది వర్క్ ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఆబ్సెంట్ ఫర్ హెల్త్ రీజన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మినింగ్ ఇట్స్ పాసిబుల్ ఆక్యుపేషన్ హెల్త్ కాజెస్ ఆఫ్ రికమెండింగ్ appropriate action to protect the workers and of determining the worker suitability for the job and need for reassignment and rehabilitation. అంటే ఏంటి పాయింట్ కొద్ది గట్టిగా ఉంది చూడండి. హెల్త్ అసెస్మెంట్ ఆన్ రిసెప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కర్ కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఒక కంటిన్యూస్ గా 3 months 6 months పనిచేసి 1 month ఆబ్సెంట్ అయ్యాడు అనుకోండి హెల్త్ రీజన్స్ వలన, అతనికి మళ్ళా తిరిగి డ్యూటీ అయిన తర్వాత ఆరోగ్యపరమైన లెక్కింపులు అంటే మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ జరిపి అతనికి ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ఏదైనా వచ్చిందా, లేకపోతే వర్కర్ ఏదైనా ఇల్ హెల్త్ ద్వారా వచ్చిందా అనేది కనుక్కోవాలి. ఒకవేళ ఏదైనా ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ అన్నది అనుకున్న మోతాదులో ఎక్కువగా ఉంటే అతనికి పునరావాసం కల్పించేటట్టు. రీఅసైన్మెంట్ అంటే హెల్త్ హజార్డ్స్ నార్మల్ గా ఉంటే రీఅసైన్మెంట్ తిరిగి పనిని కేటాయించాలి, లేకపోతే పునరావాసం కల్పించాలి అని అంటున్నాడు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. హెల్త్ అసెస్మెంట్ ఆన్ రిసెప్షన్ ఆఫ్ ది వర్కర్ ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఆబ్సెన్స్ ఫర్ హెల్త్ రీజన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మినింగ్ ఇట్స్ పాసిబుల్ ఆక్యుపేషనల్ కాజెస్, రికమెండింగ్ అప్రోప్రియేట్ యాక్షన్ to protect the workers and of determine the workers suitability for the job and need for reassignment rehabilitation. అంటే టాస్క్ చేస్తున్న వ్యక్తి కంటిన్యూస్ గా 10 రోజులు 15 రోజులు నెల రోజుల్లో హెల్త్ రీజన్స్ వల్ల ఆబ్సెంట్ అయితే అలాంటి వ్యక్తికి కూడా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ జరిపి ఆడు ఫిట్టా కాదా అని తెలుసుకోవాలి. ఫిట్ అయితే రీఅసైన్మెంట్ చేయాలి, లేకపోతే రీహాబిటేషన్ అంటే పునరావాసం కల్పించాలి, వేరే జాబ్ లో చేయడమో లేకపోతే బెనిఫిట్స్ ఇచ్చి పంపించడమో అన్నది చెయ్యాలి. ఓకే, ఈ పాయింట్ మంచి పాయింట్, జాగ్రత్తగా రాయండి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్, హెల్త్ అసెస్మెంట్ ఆన్ అండ్ ఆఫ్టర్ ది టెర్మినేషన్ ఆఫ్ అసైన్మెంట్స్ ఇన్వాల్వింగ్ హజార్డ్స్ విచ్ మైట్ కాజ్ కాంట్రిబ్యూట్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ ఇంపైర్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి పనిచేస్తున్నాడు, అతనికి క్యాన్సర్ వచ్చింది అనుకుందాం, ట్రీట్మెంట్ చేసుకుని వచ్చాడు, మళ్ళీ అతని మీద హెల్త్ అసెస్మెంట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అతనికి కేటాయించిన పని ప్రమాదకరమైన పని అవ్వకూడదు, మళ్ళీ ప్రమాదకరమైన పని కేటాయిస్తే ఆ కెమికల్ క్లీనింగ్ కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ వర్క్ కేటాయిస్తే మళ్ళీ అతనికి ఆ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఒకసారి ఆక్యుపేషనల్ డిసీజెస్ వచ్చి హాస్పిటల్లో క్యూర్ అయ్యి వచ్చిన వ్యక్తికి మళ్ళీ అదే టాస్క్ అసైన్మెంట్ చేయకూడదు, వేరే టాస్క్ ఏదైనా అసైన్మెంట్ చేయాలి, లేకపోతే అతనికి అదే మళ్ళా వృత్తిపరంగా వచ్చే క్యాన్సర్ జబ్బు వచ్చే ఆస్కారం ఉంది. అది పాయింట్కి అర్థం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రొవిజన్స్ షుడ్ బి అడాప్టెడ్ టు ప్రొటెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ ది వర్కర్స్ and to ensure that the health surveillance is not used for discrimination purpose. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతనికి హెల్త్ అసెస్మెంట్ చేస్తారు, మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ లో అతనికి ఏదో క్యాన్సర్ వచ్చిందని బయటపడింది, ఆ విషయం కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి, కాన్ఫిడెంట్ గా ఆ వ్యక్తికి మాత్రమే చెప్పేటట్టు లేదా మేనేజ్మెంట్ కి చెప్పేటట్టు ఉండాలి.
ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ క్యాన్సర్ వస్తే అతని మీద మన డిస్క్రిమినేటరీ అంటే ఏ రకమైన వివక్ష చూపించకూడదు. ఓకే, వీడికి క్యాన్సర్ వచ్చిందిరా, వీడు చచ్చిపోతాడు, వీడు ఎందుకు పనికిరాడు అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో వివక్ష చూపించకూడదు అని అంటున్నాడు. అది ఈ పాయింట్కి అర్థం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. When a valid and generally accepted method of the biological monitoring of the workers health for the early detection of the effects on health of exposure to a specific occupation hazard exists. అంటే చూడండి, జనరల్ గా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఏ రకంగా చేస్తారు? బయలాజికల్ మానిటరింగ్. బయలాజికల్ మానిటరింగ్ అంటే జీవ రోగాల పర్యవేక్షణ ద్వారా చేస్తారు. ఆ వ్యక్తి యొక్క టిష్యూస్, బ్లడ్ ప్లస్ స్కిన్, యూరిన్ అవన్నీ తీసి స్క్రీనింగ్ చేస్తారు. తద్వారా అతనికి హెల్త్ హజార్డ్స్ ఎంత మోతాదులో ఉందో అన్నది కనుగొనబడుతుంది అనమాట. అదే when a valid and generally accepted method of biological monitoring of the workers health for the early detection the effects on the health of exposure to a specific occupation health hazards exists. Okay, it may be used to identify the worker who need a detoxified medical examination subject to the individual worker concerns. అంటే చూడండి, మనకి ఎవరైనా స్మోకింగ్ కి, డ్రింకింగ్ కి, డ్రగ్స్ కి ఎడిక్ట్ అయితే ఎంత మోతాదులో ఎడిక్షన్ అయ్యింది అన్నది తెలుసుకోవడానికి కూడా బయలాజికల్ మానిటరింగ్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. వ్యాలిడ్ బయలాజికల్ మానిటరింగ్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అలా డీటాక్సిఫైడ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డీటాక్సిఫైడ్ అంటే ఆ వ్యక్తి యొక్క హ్యాబిట్స్ నుంచి బయటపడడానికి కూడా వ్యాలిడ్ బయలాజికల్ మానిటరింగ్ చేసుకోవచ్చు. అది వర్కర్స్ యొక్క సమ్మతి బట్టి అని అంటున్నారు. ఓకే, మంచి పాయింట్ ఇది. అందరికీ అర్థమైంది అనుకుంటా. చూడండి, ఆక్యుపేషన్ హెల్త్ సర్వీస్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ది అకరెన్స్ ఫర్ ది ఇల్ హెల్త్ అమాంగ్ ది వర్కర్స్ అండ్ ఆబ్సెన్స్ ఫ్రమ్ ది work for health reasons in order to able to identify whether there is a relation between the reason for ill health or absence and any health hazards which may be present at the workplace personnel. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కర్ ఒక 15 రోజుల పాటు రాలేదు, మళ్ళీ డ్యూటీలోకి వచ్చాడు. అతని మీద మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత కనుగొనబడుతుంది కదా, అతనికి హెల్త్ రీజన్స్ వల్ల, వ్యక్తిగత హెల్త్ రీజన్స్ వల్ల, మన వ్యక్తిగత హెల్త్ రీజన్స్ వల్ల జబ్బు వచ్చిందా, లేకపోతే ఆ పని ప్రదేశంలో చేయడం వల్ల ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చిందా అన్నది కనుగొని ఆ వర్కర్ కి ఇన్ఫార్మ్ చేసేటట్టు ఉండాలి. ఓకే, నార్మల్ ఇల్నెస్ ద్వారా ఆబ్సెంట్ అయితే ఏమంత ప్రమాదం కాదు అని అంటున్నాడు. అది ఈ పాయింట్ అర్థం. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఆక్యుపేషన్ హెల్త్ సర్వీస్ షుడ్ రికార్డ్ ది డేటా ఆన్ ది వర్కర్స్ హెల్త్ ఇన్ పర్సనల్ కాన్ఫిడెన్షియల్ ఫైల్స్. అంటే వాళ్ళ వ్యక్తిగత కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ లో మాత్రమే ఆక్యుపేషన్ హెల్త్ సర్వీస్ అంటే డాక్టర్స్ వాళ్ళ యొక్క హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేసేటట్టు ఉండాలి. ఈ రికార్డ్స్ ఎవరికి చూపించకూడదు. దిస్ ఫైల్ షుడ్ ఆల్సో కంటైన్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ జాబ్ హెల్త్ బై ది వర్కర్స్ on exposure to the occupation hazards involved in their work and the result of any assessment of the worker exposure to this hazard. అంటే ఆ పర్టికులర్ ఆక్యుపేషన్ వర్క్ ప్రమాదకరమైన టాస్క్ చేయడం వల్ల ఆ వ్యక్తికి వృత్తిపరంగా వచ్చే జబ్బు ఎంత మోతాదులో పేరుకుపోయి ఉంది అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం రాయాలి అని అంటున్నాడు. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. The personnel providing occupation health service should have access to the personal health files only to the extent that the information contained in the files is relevant to the performance of their duties. Where the files contain personal information covered by the medical confidentially, this access should be restricted to medical personnel. అంటే ఏంటి పాయింట్ కి అర్థం? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎం శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్ వచ్చింది. ఓకే, ఆ వ్యక్తి యొక్క పేరు ఉండకూడదు, అతను ఏ డ్యూటీ చేస్తున్నాడు, అతని యొక్క ఎంప్లాయ్మెంట్ ఐడి సంబంధించిన రికార్డే ఉండాలి. ఆ
బృందానికి ఆడి వ్యక్తిగత సమాచారం ఏది తెలియకూడదు అని అంటున్నాడు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా. పాయింట్ మళ్ళీ చెప్దాంలేండి, ట్రై చేద్దాం. నెక్స్ట్ చూడండి, ది వర్క్ నెక్స్ట్ పాయింట్, ది వర్కర్స్ అండ్ ఎంప్లాయీ పర్సనల్ డేటా relating to the health assessment may be communicated to the others only with the informed consent of the worker consent. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఆక్యుపేషనల్ హెల్త్ హజార్డ్ వచ్చింది, క్యాన్సర్ లాంటిది, అది ఆ వ్యక్తి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఇతరులకు ఆ సమాచారం ఇచ్చేటట్టు ఉండాలి. ఆ వ్యక్తి అంటే ఆ హెల్త్ హజార్డ్స్ వచ్చిన వ్యక్తి నుంచి ఓకే అనుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఉంటారు కదా బ్లడ్ రిలేటివ్స్, ఇద్దరు కొలీగ్స్ కి చెప్పేటట్టు ఉండాలి. అలా చెప్పేటట్టు ఉంటే ఆ వర్కర్స్ యొక్క సమ్మతి తీసుకోవాలి అని అంటున్నాడు, అనుమతి. కమింగ్ టు ది నెక్స్ట్, ఆన్ కంప్లీటింగ్ ఏ ప్రిస్క్రైబ్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మినింగ్ ఫిట్నెస్ ఫర్ వర్క్ ఇన్వాల్వింగ్ ఎక్స్పోజర్ టు ఏ పర్టికులర్ హజార్డ్, ద ఫిజిషియన్ హూ ఎగ్జామిన్ షుడ్ కమ్యూనికేట్ హిస్ కన్క్లూజన్స్ ఇన్ రైటింగ్ బోత్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రమాదకరమైన టాస్క్ కి ఒక 10 మంది వర్కర్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు ఫిట్టా కాదా అని మాత్రం ఒక రిటర్న్ రికమెండేషన్స్ మాత్రమే రాయాలి. ఫిట్ అయితే ఫిట్ అని రాయాలి ఆ పర్టికులర్ ఫిజిషియన్ డాక్టర్, నాట్ ఫిట్ అయితే నాట్ ఫిట్ అని రాయాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, దిస్ కంక్లూజన్స్ షుడ్ కంటైన్ నో ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెడికల్ నేచర్. They might as appropriate indicate the fitness for the proposed assignment or specify the kind of jobs and conditions of the work which are medically contributed, either temporary permanently. అంటే ఆ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఫిజిషియన్స్ నువ్వు ఆ పర్టికులర్ టాస్క్ ఫిట్ కాదో చెప్పాలి. ఫిట్ అయితే ఫిట్ అని చెప్పాలి, నాట్ ఫిట్ అయితే నాట్ ఫిట్ అని చెప్పాలి. ఆ పర్టికులర్ ప్రమాదకరమైన టాస్క్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వస్తాయో అన్నది క్లియర్ గా ఆ డాక్టర్, ఆ ఫిజిషియన్ ఆ వ్యక్తికి చెప్పేటట్టు ఉండాలి. అవి తాత్కాలికమైన వస్తాయా, పర్మనెంట్ ఆక్యుపేషనల్ డిసీజెస్ వస్తాయా అన్నది క్లియర్ గా చెప్పాలి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, where the continued employment of the worker in a particular job is contributed for health reason, the occupation health service should collaborate in efforts to find alternative employment for him in undertaken or another appropriate solution. For example, so the medical test అయిన తర్వాత మీరు చెప్తారు కదా ఆ వ్యక్తికి ఈ రకమైన ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వస్తాయి ఈ పర్టికులర్ టాస్క్ అని చెప్తే ఆ వర్కర్ భయపడి నేను అలాంటి టాస్క్ చెయ్యను, నాకు వేరే టాస్క్ ఇవ్వండి అంటే ఆ పర్టికులర్ ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ కూడా అతనికి కేటాయించేటట్టు, నువ్వు చెయ్యకపోతే నిన్ను టెర్మినేట్ చేస్తాము, నీకు బెనిఫిట్స్ ఇవ్వు అలాంటివి ఏం బెదిరించకూడదు అనమాట. వేరే జాబ్ కేటాయించేటట్టు ఉండాలి, లేకపోతే వేరే సొల్యూషన్ అయినా కేటాయించేటట్టు ఉండాలి. అదండి, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ పాయింట్స్ లో మొత్తం చూడండి టఫ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఈ పాయింట్స్ రాయగలిగితే అట్లీస్ట్ ఇందులో ఒక 50% పాయింట్స్ అయినా రాయడానికి ట్రై చేయండి. చూడండి, ఇంకో సింపుల్ పాయింట్స్ ఇస్తాను, అంటే ఈ టోటల్ పాయింట్స్ కి అర్థాలు ఒక సింపుల్ పాయింట్స్ లో తగ్గొట్టేసాను. ఈ పాయింట్స్ మాత్రం మ్యాండేటరీగా రాయాలి. ఓకే, ఏంటి పర్పస్ ఆఫ్ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్, మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ వల్ల ఏంటి మెయిన్ ప్రయోజనం ఏంటి, స్క్రీనింగ్ ఫర్ డిసీజెస్, రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఐడెంటిఫికేషన్, అంటే ఆ పర్టికులర్ ఆక్యుపేషనల్ డిసీజెస్ ఎంత మోతాదులో పెరిగిపోయింది అన్నది కనుగొనడానికి, ప్లస్ రిస్క్ ఫ్యాక్టర్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ గుర్తించడానికి ఈ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. రెండో పాయింట్ ఏంటి, ఐడెంటిఫైయింగ్ ది ఓవర్ ఎక్స్పోజర్, ఎంత మోతాదులో తీవ్రంగా బహిర్గతం అయ్యాడు, ఎంత మోతాదులో వృత్తిపరంగా ఆక్యుపేషనల్ డిసీజ్ వచ్చింది అన్నది గుర్తించడానికి కూడా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది.
తర్వాత ఫిట్నెస్ ఫర్ డ్యూటీ, ఆ వ్యక్తి ఆ టాస్క్, ఆ ప్రమాదకరమైన టాస్క్, ఆ కెమికల్ క్లీనింగ్, కెమికల్ ప్యాకింగ్, కెమికల్ హ్యాండ్లింగ్ చేయడానికి ఫిట్టా కాదా అని నిర్ధారించడానికి కూడా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ప్రీ ప్లేస్మెంట్ టెస్టింగ్ అంటే ప్రమాదకరమైన టాస్క్ కి ఫిట్ వర్కర్స్ ని కేటాయించడానికి, పరీక్ష చేయడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ప్రాపర్ వర్కర్స్ సెలెక్షన్స్, మంచి హెల్త్ రికార్డ్స్ ఉండే వర్కర్స్ కి సెలెక్ట్ చేయడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. జాబ్ అకామిడేషన్ అంటే ప్రమాదకరమైన టాస్క్ ఏ వర్కర్స్ చేయగలరు అన్నది అనాలిసిస్ చేసి ఆ పర్టికులర్ జాబ్ అకామిడేషన్ కేటాయించడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. తర్వాత డిటెక్షన్ ఆఫ్ నాన్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటే వృత్తిపరంగా వచ్చే జబ్బులు కంట్రోల్ చేస్తారు, గుర్తిస్తారు. మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా వృత్తిపరంగా రాని జబ్బులను కూడా గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. అంతే కఫ్ అవన్నీ వస్తాయి కదా, అలాంటి నాన్ ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటే వృత్తిపరంగా రాని వైరల్ డిసీజెస్ ని గుర్తించడానికి కూడా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. హెల్త్ ప్రమోషన్, ఆరోగ్యపరంగా ప్రోత్సహించడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బేస్ లైన్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ అంటే ఒకసారి ఆ రిపోర్ట్ వస్తే అది బేస్ లైన్ తీసుకొని ఫ్యూచర్ లో మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ చేయడానికి ఆ రిపోర్ట్స్, స్టార్టింగ్ చేసిన రిపోర్ట్స్ బేస్ లైన్ గా ఉండడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. తర్వాత డిటెక్షన్ ఆఫ్ న్యూ హజార్డ్, కొత్తగా వచ్చే ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ఐడెంటిఫైయింగ్ ది సైట్స్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఏ నోన్ హజార్డ్స్ అంటే ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో ఏ రకమైన ఏరియాస్ లో, ఏ రకమైన సైట్స్ లో ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నది గుర్తించడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. అష్యూరింగ్ సేఫ్టీ ఆఫ్ ది కరెంట్ ప్రాక్టీసెస్ అంటే ప్రస్తుత పనులు యొక్క భద్రత ఎంతవరకు ఉంది అన్నది అంచనా వేయడానికి. అంటే ప్రజెంట్ మనకి ఎగ్జిస్టింగ్ కెమికల్ రిలేటెడ్ టాస్క్ యొక్క భద్రత ఎంతవరకు ఉంది అన్నది అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. యాక్సెసింగ్ ది ఆబ్సెంట్ ప్యాటర్న్, అసలు ఆ వ్యక్తులు ఎందువల్ల ఆబ్సెంట్ అవుతున్నారు, ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వల్ల, వేరే హెల్త్ హజార్డ్స్ వల్ల తలకి ఎంప్లాయీస్ ఆబ్సెంట్ అవుతున్నారా అన్నది అంచనా వేయడానికి కూడా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రొజెక్టింగ్ హెల్త్ కేర్ రిసోర్సెస్ నీడెడ్ అంటే ఆ పర్టికులర్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ కి ఏ రకమైన వనరులు అవసరము, హెల్త్ కేర్ రిసోర్సెస్ అవసరము అన్నది ప్రొజెక్ట్ చేయడానికి ఈ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. ప్లానింగ్ ఆఫ్ ప్రివెంటేషన్ ప్రోగ్రామ్, ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ యొక్క నిరోధించే ప్రోగ్రాంల యొక్క ప్రణాళిక రూపొందించడానికి కూడా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, చూడండి ఇవి పాయింట్స్, ఇవి ఈజీ పాయింట్స్ అన్ని మ్యాండేటరీగా రాయండి. ఇవి ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఈ 15 పాయింట్స్ ఈజీగానే ఉన్నాయి. ఈ 15 పాయింట్స్ చివరిలో రాయండి. ఇది కొద్దిగా టఫ్ పాయింట్స్ 12 ఉన్నాయి కదా, ఇందులో ఒక 50% రాయడానికి ట్రై చేయండి. అవి ఇవి రెండు మిక్స్ చేసుకున్నారంటే అట్లీస్ట్ యూ విల్ గెట్ ది 70 to 80% ఆఫ్ మార్క్స్. టోటల్ గా ఈ పాయింట్స్ అన్ని రాశారనుకోండి మీకు ఫుల్ మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? సరే, ఇంకొకసారి చెప్తున్నాను. మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఈ తాలూకా టఫ్ పాయింట్స్ ఇంకొకసారి చెప్పేసి వదిలేస్తాను. మొత్తం 11 ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. బెనిఫిట్స్ ఆఫ్ మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అంటే మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇది డాక్టర్స్ టీమ్ వచ్చి ఆ ప్రమాదకరమైన ప్లాంట్స్ ఉంటాయి కదా, నాన్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్,
ferroalloys industries as well as the chemical plants, pharma industries లో హెల్త్ హజార్డ్స్ ని లెక్కింపులు చేయడానికి ఈ పర్టికులర్ మెడికల్ టీం వచ్చి వాళ్ళకి పరీక్షలు చేసి హెల్త్ హజార్డ్స్ ఎంత వరకు ఉందో కనుగొనబడి రిజల్ట్స్ అంతా మేనేజ్మెంట్ కి చెప్తారు. దేనికోసం? ఇది ఫిట్ ఫర్ వర్క్ కోసం. ఓకే, జనరల్ గా వర్కర్స్ కి చేయించాలి, సూపర్వైజర్ క్యాడర్ లో ఉండే వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే అంత ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి. ఎవరైతే హార్డ్ కోర్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిన వర్కర్లకి మ్యాండేటరీగా మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అనేది చేయించాలి. ఓకే, యాజ్ పర్ ILO రికమెండేషన్ కన్సర్నింగ్ ఆక్యుపేషన్ హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ నెంబర్ 171, ది సర్వేలెన్స్ ఆఫ్ ది వర్కర్స్ హెల్త్ ఈజ్ కన్సర్న్ విత్ ఫాలోయింగ్. అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సిఫార్సులు అనుగుణంగా ఆక్యుపేషన్ హెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ నెంబర్ 117 అనుగుణంగా ది సర్వేలెన్స్ ఆఫ్ ది వర్కర్స్ ఈజ్ హెల్త్, అంటే వర్కర్స్ యొక్క హెల్త్ మీద నిఘా ఈ క్రింద పేర్కొన్న పాయింట్స్ అనుగుణంగా పెట్టాలి అని అంటున్నాడు. ఏ రకంగా పెడతావు? హెల్త్ అసెస్మెంట్ ఆఫ్ ది వర్కర్స్ బిఫోర్ దేర్ అసైన్మెంట్ టు ఎ స్పెసిఫిక్ టాస్క్ which may involves a danger to their health that of other. అంటే ఆరోగ్యపరమైన లెక్కింపులు చేయాలి ఎవరికి? వర్కర్స్ కి. ఇప్పుడు బిఫోర్ దేర్ అసైన్మెంట్ ఏ స్పెసిఫిక్ టాస్క్ అంటే ప్రమాదకరమైన టాస్క్ అతనికి కేటాయిస్తున్నాం, లైక్ కెమికల్ క్లీనింగ్, కెమికల్ ప్యాకింగ్, కెమికల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ అతనికి కేటాయిస్తున్నాం. అతను ఫిట్ గా ఉన్నాడా లేదా, ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నాడా లేదా అని చేయడానికి మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, హెల్త్ అసెస్మెంట్ ఎట్ పీరియాడిక్ ఇంటర్వెల్స్ డ్యూరింగ్ ది ఎంప్లాయ్మెంట్ which involves exposure to a particular hazard to the health. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కంటిన్యూస్ గా 6 months కెమికల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ చేశాడు, అతని మీద మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఎందువల్ల? ఆ ప్రమాదకరమైన టాస్క్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఆ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ యొక్క ఎక్స్పోజర్ ఎంత మోతాదులో బహిర్గతమయ్యాడు అన్నది కనుక్కోవడానికి కూడా హెల్త్ అసెస్మెంట్ ఆరోగ్యపరమైన లెక్కింపులు చేయాలి. ఓకే, రైట్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, హెల్త్ అసెస్మెంట్ ఆన్ రిసెప్షన్ ఆఫ్ ది వర్కర్ ఆఫ్టర్ ఎ ప్రొలాంగ్డ్ ఆబ్సెంట్ ఫర్ హెల్త్ రీజన్ for the purpose of determining its possible occupational causes of recommendation appropriate action to protect the workers and of the determining the worker's suitability for the job and the need for reassignment rehabilitation. అంటే ఏంటి? ఒక వ్యక్తి టాస్క్ చేస్తూ ఒక 15 రోజులు 20 రోజులు డ్యూటీకి రాలేదు, వెంటనే అతని మీద మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ పెట్టి ఎందువల్ల డ్యూటీకి రాలేదు, ఏదైనా ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్ వల్ల వచ్చిందా లేకపోతే వేరే అతని వ్యక్తిగత జబ్బుల ద్వారా ఏదైనా వచ్చిందా అని కనుగొనాలి. ఒకవేళ ఏ రకమైన ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ రాలేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆ ప్రమాదకరమైన టాస్క్ అతనికి కేటాయించాలి. ఒకవేళ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చిందని నిర్ధారించుకుంటే అతనికి పునరావాసం కల్పించాలి. రీహాబిటేషన్ అంటే ఆల్టర్నేట్ వర్క్ అయినా లేకపోతే టెర్మినేట్ చేసి బెనిఫిట్స్ ఇచ్చి పంపించేయడం లాంటివైనా చెయ్యాలి. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్, హెల్త్ అసెస్మెంట్ అండ్ ఆఫ్టర్ ది టెర్మినేషన్ ఆఫ్ అసైన్మెంట్స్ ఇన్వాల్వింగ్ హజార్డ్స్ which might cause or contribute the future health impairment. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ కి అర్థం ఏంటి? ఒక వ్యక్తి పనిచేస్తూ అతనికి ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. అతని ట్రీట్మెంట్ చేసుకుని రికవర్ అయి వచ్చాడు ఒక 6 months తర్వాత. మళ్ళీ అలాంటి కెమికల్ క్లీనింగ్ టాస్క్ అతనికి అసైన్ చేయకూడదు. అసైన్ చేస్తే అదే జబ్బు మళ్ళీ రిపీట్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి వేరే టాస్క్ అసైన్మెంట్ చెయ్యాలి అని చెప్పి అంటున్నారు. లేకపోతే బెనిఫిట్స్ ఇచ్చి టెర్మినేషన్ అని చేయొచ్చు టాస్క్. అది డిపెండింగ్ అపాన్ ది మేనేజ్మెంట్ మూడ్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, provision should be adopted to protect the privacy of the workers and to ensure health surveillance is not used for discriminatory purpose. అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్? చూడండి, హెల్త్ హజార్డ్స్ రికార్డులు చేసుకున్న తర్వాత ఫలానా వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాత వీడికి క్యాన్సర్ వచ్చిందని ఎట్టి పరిస్థితుల్లో డిస్క్రిమినేషన్ చేయకూడదు, అంటే వివక్ష చూపించకూడదు.
అది కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి అన్నది ఈ పాయింట్ కి అర్థం. ఏం తమ్ముడు? రైట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ when a valid and generally accepted method of biological monitoring of the workers health for early detection of the effects on the health of the exposure to a specific occupation hazard exists. అంటే చూడండి, వ్యాలిడ్ మెథడ్ ఆఫ్ బయోలాజికల్ మానిటరింగ్ అంటే బయోలాజికల్ మానిటరింగ్ చేయాలి. ఏది? వర్కర్స్ యొక్క ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ కనుగొనడానికి. బయోలాజికల్ మానిటరింగ్ అంటే ఆ వర్కర్స్ యొక్క టిష్యూస్ యాజ్ వెల్ యాజ్ ద బ్లడ్ శాంపుల్ యాజ్ వెల్ యాజ్ ద యూరిన్ అవన్నీ తీసుకొని స్క్రీనింగ్ చేసి అతనికి ఎంత మోతాదులో ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చింది అన్నది కనుగొనాలన్నమాట. ఓకే, ఇది బయోలాజికల్ మానిటరింగ్ మనకి ఉంది, అది తర్వాత చెప్తాను, కొద్దిగా టఫ్ టాపిక్ అది. నెక్స్ట్, it may be used to identify the worker who needed detoxified medical examination subject to the individual worker consent. అంటే ఏంటండి ఈ పాయింట్? చూడండి, ఎవరైనా మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్ కి, సిగరెట్స్ కి, ఆల్కహాల్ కి అలవాటు అవుతే వాళ్ళు కూడా ఈ పర్టికులర్ వ్యాలిడ్ మెథడ్ ఆఫ్ బయోలాజికల్ మానిటరింగ్ చేసి ఎంత మోతాదులో ఆ బాడీ పాయిజన్ అయింది అన్నది కనుగొనవచ్చు. దాని ద్వారా డీటాక్సిఫైడ్ చేసుకుని డీటాక్సిఫైడ్ మెడిసిన్స్ వాడి అది కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన డీటాక్సిఫికేషన్ అంటే ఏంటి? టు ట్రీట్ ఏ పర్సన్ ఫర్ ఆల్కహాలిజం, డ్రగ్స్ ని మానుకోవడానికి కూడా బయోలాజికల్ మానిటరింగ్ టెస్ట్ అన్నది ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఆక్యుపేషన్ హెల్త్ సర్వీస్ షుడ్ బి ఇన్ఫార్మ్డ్ ఆఫ్ అకరెన్స్ ఫర్ ఇల్ హెల్త్ అమాంగ్ ది వర్కర్స్ and absence from the work for the health reason in order to able to identify whether there is a relation between the reason for ill health or absence and any health hazards which may be present at a workplace personnel. అంటే ఏంటి? చూడండి, ఒక వ్యక్తి దీర్ఘకాలికంగా ఆబ్సెంట్ అయిన తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయితే అతని మీద మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ చేస్తారు కదా. మెడికల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ డాక్టర్ కనుగొంటాడు, నీకు వృత్తిపరంగా వచ్చే జబ్బు ఉందా, వ్యక్తిగతంగా జబ్బు వచ్చిందా అనేది కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ ఆ వర్కర్ కి చెప్పేటట్టు ఉండాలి. రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఆక్యుపేషన్ హెల్త్ సర్వీస్ షుడ్ రికార్డ్ ది డేటా ఆన్ ది వర్కర్స్ హెల్త్ ఇన్ ఏ పర్సనల్ కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ లో మాత్రమే ఉండాలి. దీస్ ఫైల్స్ షుడ్ ఆల్సో కంటైన్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది జాబ్స్ హెల్డ్ బై ది వర్కర్స్ on exposure to the occupational hazard involving their work and the results of any assessment of the workers exposure to these hazards. అంటే ఆడ పర్సనల్ డేటాలో ఆడ ఫైల్ అంతా మెయింటైన్ చేసి ఏ పర్టికులర్ టాస్క్ వల్ల ఎంత మోతాదులో ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చింది అన్నది నోట్ చేసేటట్టు ఉండాలి. ఓకే, ది పర్సనల్ ప్రొవైడింగ్ ఆక్యుపేషన్ హెల్త్ సర్వీస్ should have access to the personal health files only to the extent that information contained in the files is relevant to the performance of their duties. అంటే అతను ఏ రకమైన డ్యూటీ చేస్తున్నాడు, ఏ రకమైన ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చింది అనేది మాత్రం కనుగొనాలి. వేర్ ది ఫైల్స్ కంటైన్ ది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కవర్డ్ బై ది మెడికల్ కాన్ఫిడెన్షియల్లీ దిస్ యాక్సెస్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు ది మెడికల్ పర్సనల్. అంటే ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్ డిటెక్ట్ చేసే డాక్టర్స్ కి ఎట్టి పరిస్థితుల్లో వాటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలియకూడదు. వాడి ఎంప్లాయ్మెంట్ ఐడి తెలియాలి, వాడు ఏ టాస్క్ చేస్తున్నాడు, ఎంత మోతాదులో ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ వచ్చింది, దానికి సంబంధించిన రికార్డులు మాత్రమే ఆ పర్టికులర్ డాక్టర్ కి తెలియాలి. మిగతా వాడి వ్యక్తిగత సమాచారం ఏది తెలియకూడదు. వాడి ఇంటి పేరు ఏంటి, వాడి నిక్ నేమ్ ఏంటి, వాడు ఎక్కడోడు అన్న విషయాలు మాత్రం డాక్టర్ కి తెలియకూడదు అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, ది వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ పర్సనల్ డేటా రిలేటింగ్ ది హెల్త్ అసెస్మెంట్ మే బి కమ్యూనికేటెడ్ టు ది అదర్స్ ఓన్లీ విత్ ది ఇన్ఫర్మేషన్ కన్సెంట్ ఆఫ్ ది వర్కర్స్ కన్సర్న్. అంటే ఆడి యొక్క హెల్త్ గురించి సమాచారం ఆడు వర్కర్స్ యొక్క అనుమతి తీసుకున్న తర్వాత ఇతరులకి చెప్పేటట్టు ఉండాలి. Next, on completing a prescribed medical examination for the purpose of the determining fitness
for a work involving exposure to a particular hazard, physician who examines should communicate his conclusions in writing only. అంటే చూడండి, ప్రమాదకరమైన టాస్క్ కి ఫిట్ ఫర్ వర్క్ కాదా అని చేస్తారు కదా స్టార్టింగ్ ఎగ్జామినేషన్ లో ఆడు మొత్తం డిటెక్షన్ చేసి ఆ వర్క్ కి ఆ పర్టికులర్ వ్యక్తి ఫిట్టా కాదా అని కంక్లూజన్స్ అంటే రాతపూర్వకంగా ముగింపుల రూపంలో రాయాలి అని అంటున్నాడు. ఓకే, దిస్ కంక్లూజన్ షుడ్ కంటైన్ నో ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది మెడికల్ నేచర్. They might as appropriate indicate the fitness for the proposed assignment or specify the kinds of jobs and conditions of the work which are medically castigated either temporary or permanently. అలాగా ఫిట్నెస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్ వల్ల ఏ రకాలు వస్తాయి, పర్టికులర్ ప్రమాదకరమైన టాస్క్ వల్ల మనకి ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ వస్తాయి అన్నది డాక్టర్స్ ఆ వర్కర్ కి చెప్పేటట్టు ఉండాలి. ఓకే, where the continued employment of the worker in a particular job is contributed for health reason, the occupation health service should collaborate in efforts to find alternate employment for him in the undertaken to another appropriate solution. అంటే ఆడు పని చేసే ముందే ఆడికి ఆక్యుపేషన్ హెల్త్ హజార్డ్స్ ఏమొస్తాయి అన్నది వాడు తెలుసుకుంటాడు. కాబట్టి ఆడు ఆ పర్టికులర్ టాస్క్ చేయడానికి ఓకే చెప్తే ఓకే, లేకపోతే చెయ్యకపోతే వేరే ఎంప్లాయ్మెంట్, వేరే అప్రోప్రియేట్ సొల్యూషన్ చూడాలి అని అంటున్నాడు. ఓకే తమ్ముడు, 2 సార్లు రివైండ్ చేశాను. ఈ పాయింట్స్ లో మీకు నచ్చిన పాయింట్స్ రాయండి, టఫ్ పాయింట్స్ లో ఈ పర్టికులర్ సింపుల్ పాయింట్స్ మాత్రం అన్ని రాసేయండి. ఓకే, మళ్ళీ 8:30కి వస్తాను. ఇప్పుడు టైం అయిపోతుంది, ఇంకా 3 నిమిషాలే ఉంది. నాకు కొద్దిగా ఊపిరి పీల్చుకోవడానికి టైం కావాలి. మళ్ళీ అందరూ 8:30కి అసైన్ అవ్వండి. ఓకే.